ప్రైజ్ లార్డ్. ఈ రోజున అనేక మంది లోక సంబంధమైనటువంటి పనుల మీద ఆసక్తి కలిగి ఉంటున్నారు, కానీ దేవుని సేవ పట్ల ఆసక్తి లేదు. ప్రియమైన వాళ్ళరా, రకరకాల ఈ పనుల మీద ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నారు. ఈ లోకంలో అన్నిటి మీద కూడా ఈ రోజున యవన బిడ్డలైనటువంటి వారు ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ దేవుని సేవ పట్ల ఈ లోకంలో ఎంతోమంది ఆసక్తి కలిగి లేరు. అందుకని అపోస్తలుడైన పౌలు ఇక్కడ చక్కని మాట తెలియజేస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, అన్ని విషయములలో మితముగా ఉండుము, సువార్తికుని పని చేయము. అన్ని విషయములలో మితముగా ఉండుము, సువార్తికుని పని చేయము. నేటి సమాజంలో అనేక మంది ఈ లోక సంబంధమైనటువంటి పనులు వెతుక్కుంటున్నారు, కానీ దేవుని పని కొరకు ఎంతమంది సిద్ధపడుతూ ఉన్నారు. పౌలు అంటున్నాడు తిమోతితో, ఈరోజు సువార్తికునిగా పనిచేయి. సువార్త పరిచర్య అనేటువంటిది ఈ రోజున ఎంతో అవసరమైనది. ప్రియమైన వాళ్ళరా, నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించే దేవుని బిడ్డలు కావాలి, ప్రార్థించేటువంటి యోధులు కావాలి, ప్రార్థించేటువంటి స్త్రీలు కావాలి. దేవుని పరిచర్య కొరకై భారం కలిగి దేవుని సువార్త పని చేసేటువంటి యవనస్తులు ఈ రోజున కావాలి అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నత స్థాయి కొరకు మనం కోరుకుంటున్నాం, కానీ ఈ లోకంలో అత్యధికమైనటువంటి స్థాయి కొరకు మనం కోరుకుంటున్నాం, కానీ దేవుని సువార్త కొరకు ఎంతమంది పిలువబడుతూ ఉన్నాం. నిజంగా దేవుని పని పట్ల మనకు ఆసక్తి ఉన్నదా? మీరు మితముగా ఉండండి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సువార్తికుని పని చేయమని హెచ్చరిస్తూ ఉన్నాడు. రోజున నేటి క్రైస్తవ సమాజం లోకంలో పరిస్థితులను మనం చూసినట్లయితే సువార్తికుని పని చేయటం ఎంతో అవసరము. కనుక అనేక ఆత్మలను రక్షించడానికి, నశించిపోతున్న ఆత్మలను మనము దేవుని వైపు నడిపించడానికి రోజున మనం అందరము సిద్ధపాటు కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కనుక నీవు ఈ రోజున ఈ వాక్యం వింటూ ఉండగా దేవుని పని కొరకు నేను నిలబడాలి. దేవుని పని కొరకు నిలబడితే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడను, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది అన్నాడు. అలాగే ఈ రోజున దేవుడు నీ కొరకు నీతి కిరీటం ఇవ్వాలి అని అంటే కనుక నువ్వు మంచి సువార్తికునిగా పనిచేయాలి. అటు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, మీ నామాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ లోకంలో ప్రభువా అనేక మంది నాయన వేటి మీద ఆసక్తి కలిగి ఉన్నారు. లోకానుసారమైన పనులలో ఎంతో బిజీగా ఇదిగో తండ్రి జీవిస్తూ ఉన్నారు, కానీ ప్రభువా నీ సేవ చేయాలి, నీ పరిచర్య చేయాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఉన్నారు. ప్రభువా నీ సేవ పట్ల ఆసక్తిని కనుబరచండి. ఈ రోజున ప్రభువా నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రభువా నీ పనిచేసేటువంటి ఆయన సైనికులను లేవనెత్తమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. అలాగే ప్రభువా ఈ రోజు నాయన పుట్టినరోజులు ప్రభువా జరిగించుకున్న బిడ్డలకు దీర్ఘాయువునిచ్చి బలపరచండి. అలాగే పెళ్లి రోజులు జరిగించుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభువా బలహీనులను, రోగులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభువా ఇప్పుడే తండ్రి నీ వాక్యం విని ఎవరైతే ప్రభువా నీ సేవ కొరకు నాయన సమర్పించుకుంటారో వారిని మీరు బలపరిచి మీ సేవ కొరకే నడిపించమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.